టు టాప్ స్టోరీ. లెజెండ్ సినిమాలో బాలయ్య వినాస్తియ జననం నాస్తి అనే డైలాగ్ చెప్తూ కడుపున పుట్టడానికి మాత్రం ఆడది వద్దు, ఏది వీడితో చేయి కాపురం అంటారు కదా. అలా తెలుగులో రిలీజ్ చేసుకుంటూ తెలుగు రాష్ట్రాల నుంచి రెవెన్యూ చూసుకుంటున్న ఇతర భాష సినిమాలు కూడా ఇలాంటి డైలాగులే వర్తిస్తాయి. తెలుగు డబ్డ్ వెర్షన్కి మాత్రం తెలుగు టైటిల్స్ పెట్టడం లేదు మహానుభావులు. ఆ డీటెయిల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. వెట్టయాన్, తంగలాన్ అవేం దిక్కుమాలిన పేర్లండి బాబు. మీ భాషలో మీకోకే కాదనం, మీ పైత్యం పక్కనోళ్ళ మీద రుద్దడం ఏంటి? ఈ తంతంతా మిగతా లాంగ్వేజెస్ సినిమాలు తెలుగులోకి వచ్చేటప్పటికే జరుగుతుందండోయ్. అదేంటంటే పాన్ ఇండియా ట్రెండ్, యూనివర్సల్ టైటిల్ అంటున్నారు. ఈ మధ్య విజయ్ ఆంటనీ మేనల్లుడు హీరోగా వచ్చిన సినిమాకి ముందుగా తమిళ్ పేరునే తెలుగులోకి పెట్టారు. జనాలు బండ బూతులు తిట్టారు. తర్వాత దాన్ని బూకీగా మార్చారు. అంతకుముందు టైటిల్ నా నోటితో నేను చెప్పలేనండి. కొన్నాళ్ల క్రితం వరకు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళీ సినిమాలు తెలుగు డబ్బింగ్ వర్షన్కి మంచి పేర్లే పెట్టేవాళ్ళు. మైనే ప్యార్కే అని ప్రేమ పావురాలుగా, హమ్ ఆప్కే హైకాన్ని ప్రేమాలయంగా వదిలితే రికార్డ్ రేంజ్ కలెక్షన్స్ కట్టబెట్టాం. మాటలు, పాటలు అన్నీ కూడా తెలుగు నేటివిటీకి తగ్గట్టు బాగానే కుదిరేవి అప్పట్లో. రజనీకాంత్ గారివి తెలుగులో ఎన్నో సినిమాలు డబ్బయ్యాయి. భాష, నరసింహ, అరుణాచలం, ముత్తు, బాబా, శివాజీ, రోబో కథానాయకుడు ఇలా ఎన్నో చిత్రాలు తెలుగులో బ్రహ్మాండంగా ఆడాయి. అలాంటి తలైవా సినిమాకి తెలుగులో పేరే దొరకనట్టు వెట్టయానని పెట్టారు. అదేంటంటే వేటగాడు టైటిల్ దొరకలేదంట. పేరు ఎఫెక్ట్ సినిమా మీద పడిన సంగతి కొత్తగా చెప్పక్కర్లేదు కదా. దంగల్, పీకే, 3 ఇడియట్స్, ధూమ్, క్రిష్ సిరీస్ సినిమాలు, బజరంగి భాయిజాన్, మై నేమ్ ఇస్ ఖాన్, సింగిస్ బ్లింగ్, ప్రేమ్ రతన్ ధన్పాయో ఇలాంటి చాలా హిందీ సినిమాలు తెలుగు డబ్డ్ వర్షన్ లేదా ఒరిజినల్ వర్షన్ సేమ్ టైటిల్స్తో వచ్చినా కానీ ఆదరించిన ఘనత మన తెలుగు ఇండస్ట్రీది. తెలుగు వాళ్ళు మూవీ లవర్స్. సినిమా నచ్చితే భాషతో సంబంధం లేకుండా నెత్తిన పెట్టుకుంటారు. తెలుగులో వస్తున్న డబ్బింగ్ సినిమాలకు అరవ, మలయాళం పేర్లు పెట్టడం చూస్తుంటే తెలుగు ప్రేక్షకులను వాళ్ళు ఎంత లైట్ తీసుకుంటున్నారో అర్థమవుతోంది. తెలుగులోకి పరభాష చిత్రాలను తీసుకొస్తున్న టాలీవుడ్ నిర్మాతలు కేవలం వ్యాపారం మాత్రమే ముఖ్యమన్నట్టు పట్టి పట్టనట్టుగా ఉంటున్నారు. అజిత్ నటించిన వలిమై సినిమాకి ముందు తెలుగులో బలం అనే పేరు పెట్టారు. మళ్ళీ తీసేసి వలిమై పేరుతోనే విడుదల చేశారు. తునివు సినిమాని కూడా అదే పేరుతో వదలాలనుకున్నారు. మరి ఏమనుకున్నారో తర్వాత తెగింపు అని మార్చేశారు. సూర్య నటించిన ఎతర్కుం తునిందవన్ మూవీని తెలుగుతో పాటు మిగతా భాషల్లోనూ ఈటీ అనే టైటిల్తో రిలీజ్ చేశారు. మణిరత్నం సినిమాలు దళపతి, సఖి, ఇద్దరు, అమృత లాంటి తెలుగు పేర్లతో వచ్చేవి. ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ పొన్నియిన్ సెల్వన్ 2 భాగాలను PS1, PS2గా రిలీజ్ చేశారు. నిజానికి ఏమాత్రం అర్థం తెలియని వలిమై, ఈటీ, PS1, PS2 లాంటి పేర్లు తెలుగు ఆడియన్స్కి ఏమాత్రం రిజిస్టర్ కాలేదు. అవి అరవ బొమ్మలే అనే భావనతో థియేటర్స్లో ముఖం చూడలేదు తెలుగు ప్రేక్షకులు. వాటి రిజల్ట్ కూడా దారుణంగా వచ్చాయి. అయినా మేకర్స్ మారకపోతే ఎలా? పేట, పల్లి చట్టంబి, కార్మేని సెల్వం, తంగలాన్, వలిమై, వెట్టాయన్, తలైవి, తుడురం, రాయన్, ఎంపురాన్, కంగువ, కాంతార ఇలా ఒకటా రెండా తమిళ్, మలయాళం, కన్నడ పేర్లని యాదతతంగా పెట్టేసి దీన్నో అలవాటుగా చేసి పారేస్తున్నారు. అప్పట్లో హాలీవుడ్ మూవీస్ కూడా దెయ్యాల కోట, అనకొండ లాంటి అర్థమయ్యే పేర్లతో వచ్చేవి. ఈ మధ్య అవి కూడా కనుమరుగిపోయాయి. మొన్నొచ్చిన మలయాళీ బ్లాక్ బస్టర్ వాలా 2ని తెలుగులో అదే పేరుతో వదిలారు. హైదరాబాద్లోని ఒక థియేటర్ కౌంటర్ దగ్గర ఒక వ్యక్తి, నేను వాలా 1 చూడలేదు కదా, ఇది అర్థం కాదేమో అంటూ టికెట్ కౌంటర్ నుంచి బయటకు వెళ్ళిపోయాడని లైవ్లో చూసిన వాళ్ళు పోస్టులు చేశారు. మాలీవుడ్లో సెన్సేషన్ హిట్ ఏమో కానీ టైటిల్ వల్ల టాలీవుడ్ జనాలు థియేటర్స్లో ముఖం చూడలేదు. మాస్టర్, విక్రమ్, ఖైదీ, జైలర్ లాంటి పేర్లకు మేమేం పేర్లు పెట్టలేదు కదా, తెలుగుకి కొంచెమైనా గౌరవం ఇవ్వండి. సింపుల్గా పాన్ ఇండియా కాబట్టి ఒకటే టైటిల్ పెడుతున్నామని బుర్రలేని కారణాలు చెప్పకండి. వాలా 2 లాంటివి ఈ కేటగిరీలో రావు. బాహుబలి, RRR, పుష్ప లాంటి వాటి టైటిల్స్ విషయంలో ఇలాంటి ఇబ్బందులు రాలేదు కదా అంటున్నారు తెలుగు ప్రేక్షకులు. అందరికీ నమస్కారం అంటూ ఒకే ఒక్క మాటతో తెలుగు ప్రేక్షకుల నుంచి వసూలు తీసుకుంటూ తెలుగు జనాలు అభిమానాన్ని కోరుకుంటూ తెలుగు రాష్ట్రాల థియేటర్స్లో షోలు వేసుకుంటూ తెలుగు మీడియా మద్దతు వాడుకుంటూ తెలుగు పత్రికల్లో ప్రకటనలు ఇస్తూ తెలుగులో ఇంటర్వ్యూలు ఇస్తూ తెలుగు సినిమాలకు మాత్రం
తెలుగులో పేర్లు పెట్టకుండా ఉండే మీ విశాల హృదయాలకు శతకోటి నమస్కారాలు. దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారు, కానీ మా భాష కంటే మీ భాష గొప్పదని కాదు. మీరు మా భాషని గౌరవించండి, మేము మీ సినిమాలను ఆదరిస్తాం. సో చూసారు కదండి, ఇది ఇవాల్టి టాప్ స్టోరీ విశేషాలు. మరో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ మహామాక్స్.